నియోజకవర్గ పరిధిలోని అల్లూరు మండలంలో ప్రధాన సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం ఒక కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ తాగునీరుతో పాటు సాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా ప్రధాన రోడ్డు సమస్యను కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని వివరించారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరయ్యాయని వివరించారు. తాను ఎమ్మెల్సీ రవిచంద్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బేదా గిరిధర్తో పాటు పలువురు తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు. ఈరోజు ఒకటి హనుమాన్ జయంతి, రెండు అల్లూరు పట్టణ వాసులకి మంచినీటిని సప్లై చేసే నిమిత్తం ఈరోజు గ్రామానికి రావాలని నెల రోజుల నుంచి పోరాటం ఈ రోజుకి సాధించాం. మంచి కార్యక్రమానికి వచ్చినందుకు నాకు బాగా ఆనందంగా ఉంది. ఇంకా ఇతర పనులు కూడా ఈరోజు అన్నీ జరిగేవన్నీ కూడా ఉపాధి హామీ కింద జరుగుతున్నాయి. ఈ 3 గ్రామాలకు కూడా నిధులు మనం వెచ్చించేదానికి అవకాశం ఉంటుంది. అవి నగర పంచాయతీ అయినందువల్ల మున్సిపాలిటీ నుంచి నిధులు వస్తే మన మున్సిపాలిటీగా ఉంచేస్తారేమో, నిధులు ఇంటి తీసుకురాలేక అటు నగర పంచాయతీ కింద నిధులు రాక కొంత ఉన్నటువంటి వాస్తవం. తప్పకుండా అతి తొందరలో దాన్ని కూడా పూర్తవుతుందనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ దిగినప్పుడు నేను వచ్చే నాటికి ఈ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. ప్రజలందరూ కూడా నీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ సిపిడబ్ల్యూ స్కీమ్ చేయాలని యుద్ధభారతి మీద పలగాడు శ్రీనివాసులు బాగా కష్టపడ్డాడు. దీని మీద నేను కూడా ఇప్పటికప్పుడు ఆయన డ్రైవ్ చేస్తున్నా. అయితే ఈ రోజున దాన్ని ఒక షేప్కి తీసుకురావడం జరిగింది. ఒక నమ్మకం వచ్చింది. ముందు అల్లూరు పంచాయతీకి నీళ్లు వస్తాయి, తర్వాత ఇసుకపల్లికి తొందరలోనే నీళ్లు పంపించేదానికి పైప్ లైన్లు కూడా రేపటి నుంచి దాన్ని కూడా ఎలా చేయాలి, ఎంత పైప్ లైన్లు అవసరమో చూసి దాన్ని కూడా నిధులు మంజూరు చేయించేదానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత ఈస్ట్ గోగులపల్లి, వెస్ట్ గోగులపల్లి, ఇందుపూరు, కురుడికి కూడా ఆల్రెడీ పైప్ లైన్లు వేసి గతంలో నీళ్లు ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు కారణాల వల్ల పైప్ లైన్ డ్యామేజ్ అయినా అవి కూడా రిపేర్ అయితే అవుతుంది అంటున్నారు. అది కూడా జరిగితే ఇప్పటికే కురుడి, ఇందుపూరు ఆ ప్రాంతాల నుంచి ఈ రోజున నీళ్లు వెస్ట్ గోగులపల్లికి, ఈస్ట్ గోగులపల్లికి రావడం, పొలాల్లో కూడా పైపులు డ్యామేజ్ అవడం, ఇవి ప్రతిసారి నీళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా జలజీవన్ మిషన్ తీసుకొచ్చింది. ఇప్పటికే ఈస్ట్ గోగులపల్లిలో 1,03,00,000 రూపాయలతో ఈరోజు ఈస్ట్ గోగులపల్లిలో ఇంటింటికి ట్యాప్ ఇచ్చే పథకానికి ఇప్పటికే కొంత వర్క్ పూర్తయింది. మళ్ళీ ఇప్పుడు 32 లక్షలకి మళ్ళీ టెండర్లు పిలవడం జరిగింది. వెస్ట్ గోగులపల్లికి ఇప్పటికే 87 లక్షలు శాంక్షన్ అయింది. ఇప్పుడు ఈ 87 లక్షలతో ఇంటింటికి వాటర్ సప్లై ఇచ్చేందుకు ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ఇచ్చే పథకాన్ని ఇప్పుడు తీసుకురావడం కూడా జరిగింది. ఇసుకపల్లికి 1,32,00,000 రూపాయలతో ఈరోజు ఇసుకపల్లి ప్రాంతాల్లో ఉండే హ్యామ్లెట్స్ అన్నిటి కూడా ఈరోజు నిధులు మంజూరు అవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా హిందూపూర్కి 32 లక్షల రూపాయలు హిందూపూర్కి కూడా నిధులు మంజూరైనాయి. ఇంకా మిగతా గ్రామాలకు కూడా నిధులు మంజూరు అవ్వడం జరిగింది. ఈ పంచాయతీ నగర పంచాయతీ రద్దు అయితే మోపూరు, అల్లూరు, సింగపేట కలిపి దాదాపు 8 కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులు మంజూరై పాత గవర్నమెంట్లో మంజూరైతే ఇది నగర పంచాయతీ అయినందువల్ల జలజీవన్ మిషన్ ఆగిపోయింది. ఎప్పుడైతే ఈ పంచాయతీగా మారిపోద్దో ఆటోమేటిక్గా జలజీవన్ మిషన్ వస్తుంది. కాబట్టి ఇంటింటిగా ట్యాప్, ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చేటువంటి బాధ్యత కూడా తీసుకొని అది కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. పోయేటువంటి ఒక 6 నెలల కాలంలో మన మండలంలో ఎక్కడ కరెంటు ఫ్లక్చువేషన్స్ కానీ, కరెంటు ఇబ్బందులు కానీ, స్తంభాలు పడిపోయినాయని కానీ, కండక్టర్ తెగిపోతుందని కానీ, ఇన్సులేటర్లు పగిలిపోతున్నాయని కానీ ఎటువంటి లోపం లేకుండా మండలంలో ప్రతి ఊర్లో కూడా కరెంటు వైర్లు వంగిని అని కానీ ఇళ్ల మీద ఉన్నాయనేటువంటి బాధలు లేకుండా ప్రతి ఊరు కూడా 3 ఫేజ్ కరెంటు, ఏసీలు పెట్టుకున్నా ఏది ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈరోజు మన మండలం అంతా కరెంటుతో చేయబోతున్నాం. డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ను కూడా
ఈరోజు జలజీవన మిషన్ ద్వారా పూర్తి కాబోతున్నాయి. ఇంకా రోడ్లన్నీ కూడా ఒక రాజుపాలెం నుంచి ఇసుకపల్లి వరకు రోడ్డు అదొక్కటే ఆగిపోయింది. దాన్ని కూడా మన రోజున అధికారులు విజిట్ చేయడం, లెవెల్స్ తీయడం, ఇప్పుడు కోవూరు పరిధిలో వర్క్ బిగిన్ చేశారు. పైడేరు బ్రిడ్జి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అతి తొందరలో ఈ పార్ట్ కూడా బిగిన్ చేయించి పూర్తి చేస్తామని కూడా మీకు మాటిస్తున్నాం. ఆ తాములూరు, నార్త్ మోపూరు, బట్టర్గాగులకు సంబంధించి మనం ఫ్రైడే నుంచి నీళ్లు తెచ్చుకోవడానికి లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని కూడా గతంలో అన్నారు. తర్వాత ఇటీవల చూసినప్పుడు నాకు డిఆర్ ఛానల్ అంటూ పూర్తయితే, డిఆర్ ఛానల్ లైనింగ్ పూర్తయితే డిఆర్ ఛానల్ నుంచి కూడా ఈ 3 విలేజెస్కి నీళ్లు కూడా వస్తాయి. ఇవి అందుకని ఈ రోజున ఒక 1.5 నెలల నుంచి బిగిన్ చేయించి ఇప్పటికే 9 కోట్ల రూపాయల వర్కులు పూర్తి చేయడం కూడా జరిగింది. రేపు సీజన్ కల్లా కూడా డిఆర్ ఛానల్ పూర్తవుతుందని కాంట్రాక్టర్ కూడా చెప్తున్నాడు. అదంటూ జరిగితే మనకు ప్రాంతానికి సంబంధించిన వ్యవసాయదారులకు సంబంధించినటువంటి నీళ్ల పరంగా ఇప్పుడు మనకి సోమశిల నీళ్ళు అందరి విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నీళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది. దానికి కూడా నేను గట్టి ప్రయత్నం చేస్తున్నానని కూడా విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ